ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు. ఏమిటి ఇవాళ ఒక పలక పట్టుకుని ఒక పాయింటర్ పట్టుకుని ఏమిటో పాటలు ఉత్తేజపరిచే పాటలు చెప్పేస్తున్నా అనుకుంటారు కదా. అవునండి, నిజమే. ఇవాళ నేను సంప్రదాయం అన్నా కూడా నేను పాడను. సంప్రదాయం తర్వాత పదాలు చెప్పుకునేటప్పుడు. ఇప్పుడు మాత్రం ఒకటే గమనం ఒకటే గమ్యం అంతే. ఏంటి ఆ గమనం? ఆ ఈ అంటూ మన తెలుగు తోటలోని తెలుగు పూలని ఏరుకోవటం, వాటిని మంచి పదాలుగా మార్చటం, వాక్యాలుగా చేసి వర్ణించగలగటం, గ్రంథాలని సుగంధభరితం చెయ్యటము, తెలుగు తల్లి పాదాల ముందు సమర్పించటం, అది కూడా సవినయంగా. ఈరోజు మనం ముచ్చటించుకుంటున్న అచ్చు ఓ. అదేనండి ఇప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ అంతటికి కూడా కారణం. మామూలుగా రండి నమస్కారం ఇవాళ మనం ఓ చెప్పేసుకుందాము అంటే ఏం బాగుంటుందండి? చప్పగా, రుచి లేదు. అందులో కాస్త ఉప్పు వేయాలి కదా. పెద్దవాళ్ళు చెప్పారు కదా, కించుక ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా. కాబట్టి సరదాగా కాసేపు అలా చేసుకుని, అదే కాదండో ఇది సరదా మాత్రమే కాదు, సందేశాత్మకం. మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు దాని గమ్యాన్ని చేరే వరకు, దాని ఫలితాన్ని పొందే వరకు దీక్ష వదలకుండా మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మనం దాన్ని సాధించగలగాలి. దానికి శ్రద్ధాశక్తులు ఉండాలి, పట్టుదల ఉండాలి, కష్ట నష్టాలను ఓర్చుకోగలిగే సహనం కూడా ఉండాలి. రండి ఈరోజు మనము ఓ అనే అచ్చు యొక్క విశేషాలని, తెలుగు వర్ణమాలలో దానికి ఉన్న ప్రాధాన్యత గురించి ముచ్చటించుకుందాం. ఓ అనేది లేఖనం బట్టి చూస్తే ఒక విధంగా ఉంటుంది, మౌఖికంగా పట్టుగా చూస్తే ఇంకో విధంగా ఉంటుంది. మౌఖికంగా ఉచ్చారణని అనుసరించి ఉంటుంది. మామూలుగా ముందు చెప్పుకున్నప్పుడు మనం ఆ సమ అచ్చులకి ఏదో ఒకటి కంఠము, దవడలో, ఓష్టము, మూర్ధన్యము ఏదో ఒకటి ఒక అవయవం పనిచేసింది, సహకరించింది దాని ఉత్పత్తికి. ఉత్పత్తి స్థానం ఒకటే అవయవం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఏఐ నుంచి మనకి రెండు అవయవాల సహాయాన్ని తీసుకుని సహకారంతో సంయుక్త అచ్చుగా మారి ఆ అచ్చులు మనకి నిండుదనాన్ని అందిస్తున్నాయి. అందులోనే ఓ అనేది కూడా అత్యంత ముఖ్యమైనది. అందుకని ఇది మీరు అనొచ్చు, ఏంటమ్మా మనం 3 పాటలు పాడాం. ఇప్పుడు కూడా పాడొచ్చండి, కానీ ఇది పాటల క్లాస్ కాదు, నేను గాయనీమణిని కూడా కాదు. అందుకని మన పాటల్లోకి అస్సలు ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఓ అనేది హ్రస్వం. అది ఎలా తెలుస్తుంది మనకి? మౌఖికం, ఉచ్చారణ వల్ల ఇది హ్రస్వమా దీర్ఘమా అని తెలుస్తుంది. లేకపోతే మనకి అన్ని అక్షరాలు కూడా ఒకటిగానే కనిపిస్తాయి. దాని రూపురేఖల్ని బట్టి గమనించలేము. దాని యొక్క ఉచ్చారణని బట్టి, మౌఖికాన్ని బట్టి మనం అది హ్రస్వమా, ఏకమాత్ర కాలంలో పలుకుతున్నామా, ద్విమాత్ర కాలంలో పలుకుతున్నామా అనే దాన్ని బట్టి, ఎంత సమయం తీసుకుంటున్నాం దాని ఉచ్చారణకి అనే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అదే కాకుండా దాని జన్మస్థానము కంఠము, పెదవి, కంఠ్య ఓష్ట్యము జన్మస్థానం. అది కూడా కాకుండా దానికి కూడా ఒక గుణింతపు గుర్తు ఉంది. దాన్ని ఒత్వము అని పిలుస్తారు, దాని నామం. అది ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇది కూడా మన హల్లుల్లో కొంచెం తికమక పెడుతుంది. అదేంటంటే ఇదే లావత్తు. కాకపోతే మనం తెలివైన వాళ్ళం కాబట్టి, ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం కాబట్టి, ఒత్తులు అనేవేమో పదం కింద వచ్చి ఉంటాయి, ఈ అక్షరాల పైన గుడింతపు గుర్తులు ఉంటాయి, అక్షరాలతో పాటుగా ఉంటాయి, లేకపోతే పక్కనన్నా ఉంటాయి, పైనన్నా ఉంటాయి.
అని చిన్న కిటుకును మనం గుర్తుపెట్టుకుని ఇది లావత్తు కాదు ఓత్వమే అని గుర్తించుకోవచ్చు. అంతేకాకుండా మనం ముందర ప్రస్తావించుకున్నాం ఆ దీర్ఘము కొన్ని అచ్చులకి తల మీద ఉంటుంది, కొన్ని అచ్చులకి మధ్యలో ఉంటుంది, కొన్ని అచ్చులకి పక్క నుంచి ఉంటుంది అని. అదేవిధంగా ఓ అనే అచ్చు కూడా తన గుడింతపు గుర్తుని కొన్ని అచ్చులకి తన హస్వరూపం ఉంటుంది కదండి, అచ్చు హస్వరూపం అంటే తలకట్టును కలవకుండా ఉన్న రూపం, దానిని ఆనించుకుని వస్తుంది. అది ఇక్కడ క అనే దానికి ఈ విధంగా ఓత్వము అనే గుడింతపు గుర్తు వస్తుంది. మరికొన్ని అచ్చుల్లో మధ్యలో వస్తుంది. సేమ్ ఇది మనకి ఆ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఉంది. మ య అనే రెండు అచ్చుల్లో ఇలా తలపైన రాదు, మధ్యలో కూడా రాదు, పక్కన వస్తుంది. ఇది మనం పూర్తిగా గమనించవలసిన విషయం. మన సిద్ధాంతం ప్రకారం ఇలా పక్కన మో అనన్నా రావాలి, ఇక్కడన్నా రావాలి. ఇది కూడా సరి అయినదే, ఇది తప్పు అని మనం అనలేము. కానీ వాడుకలో బహుళ ప్రచారంలో ఉన్నది మాత్రం ఈ రూపాలు. కావాలంటే ఈ యొక్క మొన, మొర, మొసలి వీటన్నిటిలో కూడా మో అనేది ఈ రూపంలో మనకి ఉంటుంది, ఈ రూపంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఓకి తికమక ఉందన్నా కదండి, ఒత్తులోనే కాదు అచ్చు కూడా ఏమీ తీసిపోలేదు. నీతో పాటు నేను కూడా తికమక పెట్టేస్తాను రా అనేసి వచ్చేసి వర్ణమాలలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే మన తికమక పెట్టేసి మనం రాసే అక్షరం యొక్క రూపురేఖల్ని మార్చేసి దాని అర్థాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కావాలంటే చూడండి, ఈ ఓ అనేది ఇది అచ్చు స్వరూపం, అచ్చు. ఇది బా అనే హల్లుతో చూస్తే మీరు ఇక్కడ వరకు చూస్తే ఒకటిగానే ఉంటుంది, ఏమి పెద్ద తేడా ఉండదు. జాగ్రత్తగా చూస్తారంటే ఇది ఇక్కడితో ఆగిపోతుంది తన ప్రయాణాన్ని. ఈ బా పూర్తిగా పైకి వస్తుంది. ఎక్కడ తన ప్రయాణాన్ని ప్రారంభించిందో ఆ స్థలం దాకా వస్తుంది. ఓ ఎక్కడ ప్రారంభించిందో కొంతవరకే వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఇది అచ్చు, ఇది కళ్ళు. మనం పొరపాటున ఏముంది ఇంకొంచెం నీట్ గా డెకరేట్ చేసినట్టుగా రాద్దాము, పెయింటింగ్ చేసినట్టు అనుకున్నామే అనుకోండి, మన మార్కులన్నీ గోవింద. ఎట్లా అంటారా? ఇదిగోండి ఒడి, అమ్మ ఒడి. అమ్మ ఒడిలో అంతకు మించిన మనకి ఆసనం అనేది ఎక్కడ ఉండదు. ఆ ఒడిలో ఇక్కడ వరకు ఆపేసింది, మనం గమనించుకోకుండా పైదాకా తెప్పిస్తాం అనుకోండి, బడి అయిపోతుంది. అమ్మ ఒళ్ళు హాయిగా లాలి లాలి అని కూర్చునే వాళ్ళం బడికి వెళ్ళి చదువుకోవడం మొదలు పెట్టేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒడుగు అనేది ఒక 16 కార్యక్రమాల్లో జాతక కర్మల్లో ఒకటి. దాని నుంచి విద్యాభ్యాసానికి అర్హత వస్తుంది. మనం ఎట్లా ఎంసెట్ ఎంట్రన్స్, జిఆర్ఈ ఎంట్రన్స్ ఒక కోర్స్ చదవాలంటే దానికి మనం సంసిద్ధులుగా ఉన్నామా శారీరకంగా మానసికంగా అని మనం నిర్ణయించేందుకు ఒక ప్రవేశ పరీక్షలు పెడతారు. అది మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఒడుగు అనేది కూడా ఒక విద్యాభ్యాసానికి తల్లిదండ్రుని వదిలి వాళ్ళు వెళ్ళి గురుసేవ చేసుకుంటూ శుశ్రూషలు చేసుకుంటూ అభ్యసించగలరా, దానికి తగిన అర్హతని ఇచ్చేది. ఆ ఒడుగు కాస్త మనం ఇక్కడ బాగా మార్చేస్తామనుకోండి, బడుగు వర్గం వాళ్ళు డౌన్ ట్రాడన్ నిమ్న జాతులు, వాళ్ళ పాపం వాళ్ళకి ఏమీ లేవు, అట్టడుగున ఉన్నారు అని చెప్తుంది. అదేవిధంగా ఒకటే ఇందాక నుంచి పాడాం కదండి,
ఒకటే గమనం ఒకటే గమ్యం అనుకుంటూ ఆ ఒక అనేది బాలాగా మార్చేసాం అనుకోండి, బక కొంగలాగా మారిపోతుంది అర్థం. కాబట్టి మనం ఒక రాస్తున్నామా బక రాస్తున్నామా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మాత్రం నేను చెప్పాను కదండి, గోవింద గోవింద అంతే. ఇప్పుడు మనం వీటికి వెళ్ళిపోదాం. ఈ పదాలు కూడా నిన్న నన్ను గట్టిగా ముట్టేయండి, మీరు నమ్మరు. ఎప్పుడు చూసినా అదే స్టైలు, అదే పదాలు. నువ్వు అప్గ్రేడ్ కావా, ఇంకొంచెం మారవా, మాలో ఉండే ప్రతిభని అందరికీ చెప్పవా అని అయ్యో అని తల ఇలా అనుకుంటూ ఏం చెప్పమంటారు అని అడగంగానే మేము పదాలుగా మారుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఉభయాక్షర సహాయం తీసుకుంటాము, ఒక్కొక్కసారి ఒత్తుల సహాయం తీసుకుంటాము. ఆ విషయం నువ్వు చెప్పలే ఇప్పటి వరకు, అలా కానిచ్చేస్తున్నావు ఎపిసోడ్స్. రేపు మాత్రం చెప్పాలి సుమా అన్నాయండి. ఇంకా ఈ ఊహలు డ్రామాలు వద్దు సుమా, నాటకం కాదు, మీరు నమ్మాలి ఒట్టు. కావాలంటే ఇప్పుడు మనం చేసే పదాలు మీరు గమనించండి, నేను వాటన్నిటినీ కూడా ఆ విధంగా మలచి చూపిస్తున్నానో లేదు. మీరు కూడా ఆ విధంగానే ఎందుకు వచ్చిన పోలండి వాచులతో. కావాలంటే ఒక ఉభయాక్షరం చేర్చుకుందాము, లేదంటే ఒక ఒత్తుని తెచ్చి పెట్టుకుందాము. ఆ పదం అబ్బా ఎంత ప్రతిభావంతమైందా అని అందరూ అనేట్టుగా చేద్దాం రండి. ఇంకా ఇక్కడ మొట్టమొదటి మనం ఈరోజు చేసాం. ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అచ్చులు ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ. 9 అచ్చులు దాటిపోయి వచ్చేసామండి. వీటిల్లో ఈ మొదటి అచ్చు ఉంది కదండి, ఇక్కడ మనకి క్రమంగా వర్ణమాలలాగా వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఓ ఏం చేస్తుందంటే ఆ వర్ణమాలలో ఉన్న మొదటి అక్షరాన్ని తోసివేసి ఓ వస్తుంది. ఇప్పటి వరకు అదే విధంగా జరిగింది. కానీ అప్పుడు మనము ఒత్తుల సహాయం కానీ పూర్ణానుస్వారం సహాయం కానీ తీసుకోలేదు. ఇప్పటి నుంచి వాటి సహాయాన్ని కూడా తీసుకుంటూ వాటికి వీటికి ఉన్న అనుబంధం అదేనండి. ఆ పార్టీ అయిన అచ్చులు, ఈ పార్టీ అయిన ఉభయాక్షరాలు, ఆ పార్టీ అయిన అచ్చులు, ఈ పార్టీ అయిన ఒత్తులు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నాయో చూద్దాం. అర ఒర, ఒర అంటే కట్టి పెట్టేది. ఆడి ఆడుకున్నాడు. ఓడి ఇక మీదట. ఒక ఈటే ఒంటే ఇక్కడి నుంచి వస్తుందండి. ఇది ఊర్చాగల వచ్చింది. ఓ ఈటేకి మనం ఓ చేర్చుకుంటే ఏమొస్తుందండి, ఓ టే. ఇది అర్థవంతమైన పదం కాదు. అప్పుడు ఏం చేసింది, పూర్ణానుస్వారానికి సహాయం తెచ్చుకుని ఒంటేగా మారేది. ఒత్తు హ్రస్వ ఉకారం ఒత్తు. ఊగు ఊగుతోంది. దీనికి కూడా మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ పూర్ణానుస్వారాన్ని తెచ్చుకుని ఇక్కడ ఒత్తుని తెచ్చుకుని ఒగ్గు అంటే ఇది మామూలుగా రావాల్సిన రూపం ఇంతవరకే. గా ఒత్తుని తీసుకొచ్చి ద్వితాక్షరంగా మారి ఒగ్గు కథ అనేది జానపద సాహిత్య ప్రక్రియ. ఎదుగు ఒదుగు. ఎదుగుతున్నారు అనేది వేరు, పిండి గ్రైండర్లో రుబ్బితే ఒదుగు అవుతుందండి, చాలా ఎక్కువ వస్తుంది అంటారు. ఏరులు ఓరులు ఇక్కడులు. ఇక్కడ ఒక్కసారండి విధులను కలుసుకుందామండి. ఒరులేవి అనరించిన నరవర అప్రియము తన మనమునకగు తానొరులకు అది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఎవరైతే నీకు
అపకారం కానీ ఏమైనా పని చేస్తే నువ్వు మనసులో బాధపడతావో, నువ్వు అటువంటి పని ఇతరులకు చేయకుండా ఉండటం అనేది అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైనది అని చెప్పే విదుర నీతి పద్యం. అదేవిధంగా 5 సంఖ్యవతి. వద్దు కావాలి, వద్దు. ఇక్కడ కూడా మనం మాత్రం తెచ్చుకున్నాం. మాత్ర అంటే ఒత్తు, ఒత్తుని తెచ్చుకున్నాం. ఈ ఓ ఏం చేస్తుంది? ఒక అనే దగ్గర పోతన మహాశయుడు ఇప్పుడు చెప్తున్నాడు. పోతన మహాశయుడు చెప్పినట్టుగా ఒక పరిజగముల వెలువడి ఒక పరిజగముల లోపల తానుండి ఉభయము తానై, అంటే మనం అప్పుడు అనుకున్నామండి, సుప్రీం ఆమ్ని ఎగ్జిస్టెన్స్. అది ఒక్కొక్కసారి జగములన్నిటిని సృష్టిస్తుంది, బయట తాను ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? ప్రళయం వచ్చేసింది అంటారు, అంత జలమయమైపోతుంది. అంటే ఒకసారి బయట ఉండి చూస్తూ ఉంటుంది, ఒకసారి లోపల ఉండి చూస్తూ ఉంటుంది, సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. అయ్యయ్యో నీళ్ళు వచ్చాయి, మనం మునిగిపోయాం అనుకోదు. అయ్యయ్యో మనం విస్తరిస్తున్నాం, రండి 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 చూడండి చూడండి అని పిలవదు. ఆ విధంగా ఉండి ఆ జగత్ సాక్షికి నేను నమస్కరిస్తున్నాను అని పోతన మహాశయుడు చెప్పారు. అంతేకాదండి, ఎప్పుడు వేదాంతం ఏంటమ్మా నీ ఫిలాసఫీ నువ్వు అంటారా? మన అన్నమాచార్యులు ఉన్నారు కదండి, ఆయన స్వామిని ఎట్లా దర్శించారు? ఒక పరి ఒయ్యారమై చూస్తున్న కొద్దీ చాలా సుందరంగా ఉన్నారట. ఈ విధంగా మన ఓ అనే అచ్చు నవరసాన్ని కూడా అవ్వలీలగా కురిపించగలదు. సరే, ఈవిడ మళ్ళీ ఎటో వెళ్ళిపోతాను, ఈవిడ లాక్కొచ్చేయాలని మీరు అందరూ అనుకుంటున్నారు. వచ్చేసా. ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పటి వరకు మనం ఒక పదం చేశాము. అంటే అచ్చుతో ఉన్న పదానికి హల్లును కూడా చేర్చుకుని ఏమీ మార్చకుండా, పదాన్ని ఇచ్చిన పదాన్ని మార్చకుండా హల్లుని ముందుకు చేర్చుకుని చేసాం ఒక పదం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక్క పదం కాకుండా 1, 2, 3, 4, 5 పదాలను చేసి చూపిస్తున్నాం. అది ఏంటంటే ఒరాలో ఇది అచ్చు, ఇది హల్లు. దీనికి అనే దా చేరిస్తే దొర అయిపోయింది. ఉత్స్ చేరిస్తే సొర అయిపోయింది. ఉప్పు ప ఇది చేరిస్తే పొర అయిపోయింది. ఉక్కు కొర అయిపోయింది. ఉమ్ము చేరిస్తే మొర అయిపోయింది. కొర చూడకండి, కోపంగా చూడకండి అంటారు కదండి. ఈ విధంగా ఇచ్చిన పదం, అది కూడా ఓ అనే అచ్చుతో ప్రథమాక్షరంగా ఉన్న 2 అక్షరాల పదాన్ని తీసుకుని దానికి వర్ణమాలలోని అచ్చులని సహాయం తీసుకుని అచ్చు హల్లు మారిన అక్షరంతో వివిధములైన పద విస్తరణ చేయడం గమనిస్తున్నాం. అంతేకాకుండా నేను అనుకున్నాను కదండి ఏదో రాజకీయ అలాంటివన్నీ చెప్పనండి. ఇక నో ఊహలు, ఓన్లీ నిజాలు. కలత, కొలత అర్థం పూర్తిగా మారిపోయింది. కళ్ళలు అబద్ధాలు, కొల్లలు చాలా, పగలు రాత్రి పగలు, పొగలు వండుతున్నప్పుడు పొగలు వస్తూ ఉంటాయి చూడండి, పడుచు పొడుచు. ఇంకా మనం ఎప్పుడు అదే క్లాసులో కూర్చోదా, మనకి ప్రమోషన్ వచ్చేస్తుంది అనుకున్నాం కదా. అందుకని ఒక సామెతని తీసుకుని ఆ సామెతల ప్రథమ అక్షరంగా మనం ఇప్పుడు ఏది చర్చించుకుంటున్నామో ఆ అక్షరం ఉందో లేదో చూసుకుని ఆ సామెత యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ తెలుగు తల్లికి నమస్కరిస్తూ ఈ ఎపిసోడ్ ని ముగించేద్దాం. సామెత: ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఒకే సాధన చేస్తే, ఒకే గురి చూస్తే మనం 2 లాభాలని పొందగలుగుతాం. ఏవైతే 2 ఆటంకాలు ఉంటాయో 2 ఆటంకాలని పోగొట్టుకోగలుగుతాము. దానికి మన తెలుగుతనం ఎంత తెలుగు జాన, నెర జాన తెలుగు ఎంత బాగా చెప్తుందో చూడండి. ఒక దెబ్బ కొడితే
2 పిట్టలు వచ్చి మన వాళ్ళలో పడుతుంది. ఏంటో 2 పిట్టలు మనకి అన్వయించుకోవాలి కదండి. అది ఏంటి, మనకి ఇప్పుడు 2 అడ్డంకులున్నాయి. ఒకటి బద్ధకము, రోజు ఇదే పన, తెల్లవారితే చదువు వస్తుంది, బోర్డు నిండా రాస్తుంది, ఎన్నో చెప్తుంది, మీరు కొన్ని రాయండి, మీరు కొన్ని చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి అని ఊదర కొట్టేస్తుంది అనుకుంటారు. అది అనుకోరు, నేను అనుకుంటున్నా మీరు అనుకుంటారని. కానీ మీరెవ్వరూ బద్ధకస్తులు కాదు. ఆ బద్ధకాన్ని తికమకని కనుక మనం పోగొట్టామంటే మనం ఎంతమందికైనా వెళ్ళిపోవచ్చు. ఒకటే గమనం, ఒకటే గమ్యం. అమ్ము ఇంకా నేను చెప్పను. ఈ 2 ఇక్కడ మనకి శ్రద్ధ అనే ఒక దెబ్బ, అంటే మన బాణం గురి ఉందంటే ఈ తికమక బద్ధకము అనే వాటిని తరిమి వేసేయచ్చు. ఈనాటికి ఈ ఎపిసోడ్ని ముగిస్తానండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై తెలుగు తల్లి. నమస్తే.